వినబడుతున్న వాక్యం ప్రకారం తండ్రి, మీకు ఎలా దగ్గర కావాలో, మీరు మా నుండి ఏం కోరుకున్నారో దాని ప్రకారం తండ్రి మా జీవితాలను కట్టుకుని మీకు దగ్గర ఒకటి సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశపడచ్చు. ఇంకా రావాల్సిన పిల్లలను మీ చిత్తానుసారంగా తీసుకుని రండి. మరిన్ని మాటలు మీ సేవకుల ద్వారా మనతో మాట్లాడతారని ఆశపడచ్చు. క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇది రావట్లేదు అనుకుంటా. త్వరగా కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుడు మన జీవితంలో సౌండ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇది ఆన్ చేశారా? నీ దానిలో ఉంది. ఇది 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 ఆపండి. సరే, ఈరోజు క్రైస్తవులుగా కొనసాగుతున్న మనము రెండాగ్ని. ఈరోజు క్రైస్తవులుగా మారిన తర్వాత నిజానికి విశ్వాసి అనే పదానికి ఈరోజు ఏవేవో అర్థాలు మనం వెతుక్కుంటున్నాం, కానీ నిజానికి విశ్వాసి అనే పదానికి, క్రైస్తవుడు అనే పదానికి, దేవుని కుమారుడు అనే పదానికి, దేవుడు కోరుకున్న లోతుల్లోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే ఒక మాటలో చెప్పుకోవాలి అని అంటే, దేవుడు తన కుమారుని యొక్క సారూప్యతలోనికి మారడమే దేవుని యొక్క చిత్తం. ఇది బైబిల్లో మనకు కనబడేది. దేవుడు యాజ్ ఇట్ ఈజ్గా తన కుమారుడు ఎలా అయితే ఉండేవాడో ఈ భూమి మీద, ఆయన గుణగణాలను పుణుకుపుచ్చుకుంటూ దినదినము రూపాంతరం చెందడం, సారూప్యత లేదా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ప్రభువులా మారడం ఆయన కోరుకుంటాడు. కాకపోతే అత్యంత బలహీనమైన పరిస్థితి అన్నాలో ఏమన్నాలో తెలియదు, కానీ ఈరోజు క్రైస్తవ్యానికి ఏం అలవాటు అయిందంటే, నిజానికి బైబిల్ చదివేవారు తక్కువ, అలానే చదివేవారు లేరని కాదు, చదువుతారు. అయితే బాధాకరమైన సంగతి ఏంటంటే, చాలా పోటీగా, అంటే ఇక ఈ ఏడాదికి నేను బైబిల్ అవగొట్టాలి, లేదా ఏడాదిలో 2 సార్లు నేను బైబిల్ని కంప్లీట్ చేయాలి, లేదా ఏడాదికి 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఎంతో కొంత. ఈ మధ్య 3 నెలల్లో బైబిల్ ఎలా పూర్తి చేయాలి, 6 నెలల్లో బైబిల్ ఎలా పూర్తి చేయాలి, నెలలో బైబిల్ ఎలా పూర్తి చేయాలి, ఎన్ని అధ్యాయాలు చదవాలి అనే ఒక ధోరణి ఈరోజు క్రిస్టియానిటీలోనికి వచ్చింది. నిజానికి ఇలాంటి విషయాలు సండే స్కూల్ పిల్లలకు చెబితే బాగుంటుంది కంటతా పట్టే విషయాల్లో. కానీ బాధాకరమైన సంగతి ఏంటంటే, దీనిని వ్యక్తులలో వ్యత్యాసం లేకుండా సేవకులు, విశ్వాసులు, పెద్దలు అందరూ బైబిల్ని కంప్లీట్ చేయడానికి ఈరోజు పరుగులు పెడుతున్నారు. చదవాలి, మంచిదే. అయితే ఎంత చదువుతున్నామన్నది ప్రభు అడుగుతాడో లేదో తెలియదు, కానీ నువ్వు చదివిన దానికి నీకు ఎంత అర్థమైంది, నీ అర్థమైన దానిలో ఆ అర్థం చేసుకున్న విషయాల్ని నీ జీవితంలో ఎంత పాటించావు అని దేవుడు మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు. నిజానికి ఈ మాట అనకూడదు, కానీ అంటున్నా, ఈ బైబిల్లో ఉన్న ఈ మాటలు మనకు తెలియకపోవడమే మంచిది ఒక విధంగా. ఎందుకనంటే, తెలిస్తే దేవుడు అడుగుతాడు, తెలిసిన విషయాన్ని నీ జీవితంలో ఎంతవరకు అన్వయించుకున్నావని. సౌండ్ పెట్టండి, ఈ 2 రావట్లా. తెలిస్తే దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు, తెలిసిన దానిని నువ్వెంత నీ ప్రవర్తనలో చూపిస్తున్నావు. నిజానికి దేవుణ్ణి వెంబడించడము, ఆయన్ని ప్రేమించడము, ఆయనలో కొనసాగడం అంటే అర్థం ఏంటంటే, యోహాను సువార్తలు అంటాడైనా, మీకు తెలిసిన మాటే చూపించట్లేదు, నా ఆజ్ఞలను ఎవరైతే గైకొంటారో వారే నన్ను ప్రేమించువారు అని అంటాడు యోహాను సువార్తలో. గుర్తుంది కదా ఈ మాట? ఉందా? ఓకే. ఎవరైతే నా ఆజ్ఞలను, నా కట్టడలను పాటిస్తారో, గైకొంటారో వారే నన్ను ప్రేమించేవారు అంటే ఆ మాట చెబుతుంది, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనడానికి గుర్తులలో ఒక గుర్తేంటి? ఆయన ఆజ్ఞలను పాటించడం. ఈరోజు ఆజ్ఞలను కంటతా పట్టి చెప్పగలరు. ఆ కంటతా పట్టిన విషయాల్లో ఆజ్ఞల యొక్క సారం మన బ్రతుకుల్లో కనబడుతుందంటే చాలా తక్కువ. అందుకే మరలా అంటున్నాను,
ఎంత స్పీడ్గా బైబిల్ కంప్లీట్ చేసామన్నది కాదు మనకు కావాల్సింది. ఒకటైతే చెప్పగలను, తక్కువ చదవండి, అర్థం చేసుకుంటూ చదవండి. అధ్యాయాలు రోజుకి 4 అధ్యాయాలు, 5 అధ్యాయాలు, 10 అధ్యాయాలు పక్కన పెట్టండి. నేను దేవుణ్ణి సంపూర్తిగా అర్థం చేసుకుని ఆయన కట్టడలను అనుసరిస్తూ ఆయనను ప్రేమిస్తున్న విశ్వాసిగా నేను కొనసాగాలనే ఒక ఆలోచన మీకుంటే సీక్రెట్ ఏంటంటే, ఒక అధ్యాయంలో ఒక పేరానే చదవండి, లేదా ఒక అధ్యాయాన్ని చదవండి. ఆ అధ్యాయంలో దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను ఎలా బ్రతకమని చెబుతున్నాడు, దేవుడు ఏ ఏ విషయాల్లో నిన్ను కట్టుకొని బ్రతకమని చెప్పాడు, ఇది పూర్తిగా అర్థం చేసుకోవడానికి స్లోగా చదవండి, తక్కువ చదవండి, మెల్లిగా చదవండి, ఏ పదాలైనా పెట్టుకోండి, తక్కువ చదవండి. ఆ చదివినది అర్థం చేసుకున్న తర్వాత జీవితంలో అన్వయించుకోవడమే క్రిస్టియానిటీ. దేవుడు మనకెంత జ్ఞానం తెలిసిందని అడుగుతాడో లేదో నాకు తెలియదు, నిజానికి అడగడని అనుకుంటున్నాను. కానీ తెలిసిన జ్ఞానానికి నీ బ్రతుకుల్లో ఎంత చూపించావు, ఇదైతే ఖచ్చితంగా అడుగుతాడు. నాకు ఈ 2 పెడతారా? అవుతాయా? అవ్వట్లేదన్నా? ఓకే, ఇందాక అది వచ్చింది కదా, అదైనా పెట్టండి. సరే, ఎక్కడున్నావు? దేవుడు మనల్ని ఖచ్చితంగా నువ్వెంత తెలుసుకున్నావో దాన్ని నీ క్రియల్లో చూపించమని అడుగుతాడు. అదే యోహాను సువార్తలో చెప్పింది ఏంటది? మీరు నా ఆజ్ఞలను గైకొంటేనే మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు, నేను చెప్పినట్టుగా మీ బ్రతుకుల్లో ఆ ప్రవర్తన చూపిస్తేనే మీరు నన్ను వెంబడిస్తున్నట్టు, నేను చెప్పిన ప్రతీదీ, మీరు చదువుతున్న ప్రతీదీ, వినే ప్రతీదీ మీ క్రియల్లో మీ వ్యక్తిగత జీవితంలో కనబడితేనే మీరు నన్ను వెంబడిస్తున్నట్టు, మీరు రక్షణ పొందినట్టు. ఓకే, చాలులేనా? ఇది ఏం చెబుతుందంటే, నిజానికి రక్షణకి మూలం క్రియలు కాదు, ఇది మనందరికీ తెలుసు కదా. నీతి క్రియలు మనల్ని రక్షించలేవు. కాకపోతే నువ్వు రక్షింపబడ్డావు అనడానికి గుర్తు ఏంటంటే నీతి క్రియలే. అర్థం కాలేదా? నీతి క్రియలు మనల్ని రక్షించలేవు, కానీ మనం రక్షింపబడ్డాము అనడానికి గుర్తు నీలో జరిగే ఆ నీతి క్రియలే. మారిన తర్వాత ఈ క్రియలు అనేవి మనలో కనబడకపోతే రక్షింపబడ్డామో లేదో కొంచెం మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఒక విశ్వాసి మారినప్పుడు ఉండే స్థితి కన్నా ఏడాదులు గడుస్తున్నప్పుడు తన యొక్క స్థితిలో, స్థాయిలో కాదు, స్థితిలో మెరుగుదల కనబడాలి. స్థాయి వేరు, స్థితి వేరు. దేవుడు పిలిచిన ఆ పిలుపు ఏదైతే ఉందో, పిలిచినప్పుడున్న ఆ మెచ్యూరిటీ అప్పుడు ఉండదు పిలవబడినప్పుడు. కానీ పిలిచిన ఏడాది తర్వాత మనలో మెచ్యూరిటీ కనబడాలి. పిలిచిన 2 ఏళ్ళకి, అనగా దేవుని రాజ్యంలోనికి వచ్చిన 3 ఏళ్ళ తర్వాత, 4 ఏళ్ళ తర్వాత, 10, 15, 20 ఇలా వయసు పెరుగుతున్న కొలది మనలో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి. అవి ఎంతగా పెరగాలి అని అంటే, ఇక దేవునితో ఇక ఫ్రెండ్షిప్ చేసేంత విధంగా ఎదిగిపోవాలి. నిజానికి అలాంటి వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన మనందరికీ తెలుసు. ఆయన మిక్కిలి సాత్వికుడు. ఎవరు? మోషే గారు. ఆయన జీవితం నిర్గమకాండం 3వ అధ్యాయంలో ప్రారంభం అవుద్ది. ఆయన పిలుపు మనకు తెలుసు. 3వ అధ్యాయంలో ప్రారంభమైన ఆయన పిలుపు, ఆయన ఎంత ఉన్నతమైన స్థితికి ఎదిగిపోయాడు అంటే, జస్ట్ అదే నిర్గమకాండం 33వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు అంటాడు, మోసే నా స్నేహితుడు అంటాడు. 30 అధ్యాయాలు దాటేసరికి మోసే గారి జీవితంలో ఏముంది అని అంటే, పిలవబడినప్పుడున్న ఆ పిలుపు లేదు. ఆ పిలవబడిన పిలుపుకి ఆయన దేవునికి ఫ్రెండ్ అయిపోయాడు. అంటే ఒక విశ్వాసి పిలవబడిన తర్వాత తన స్థితిలో చాలా జాగ్రత్తగా, పిలవబడిన తర్వాత ఆ పిలవబడిన పిలుపుకి తగ్గట్టుగా మనము దినదినము దేవుని యొక్క ఫెలోషిప్లోనికి మనం వెళ్ళాలి. ఆ రోజు మోషే గారు ఎంత ఎత్తుకు ఎదిగారంటే ఒకసారి చూద్దాం. 33వ అధ్యాయం 10వ వచనం నుంచి. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారము ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతి వాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారం చేయుచుండిరి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను.
ఎంత బాగుందండి ఆ మాట. నిజానికి ఎన్నోసార్లు చదువుకుని ఉంటాం ఈ మాట. కాకపోతే ఈ మాటను ఒక్కసారి అక్కడ ఆలోచించి మనం చదవడం ప్రోగ్రామ్ మోడ్ ఉంటుంది, దాన్ని ఆన్ చేయి. ఈ మాటను ఒక్కసారి మరలా చదివితే, మోసే గారు గుడారంలోనికి వెళ్ళినప్పుడట దేవుని సన్నిధి, ఆయన ప్రత్యక్షత, ఆయన యొక్క తేజస్సు ఆయన ముందు ఇలా నిలబడి మోసేతో ఒక స్నేహితునితో, ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడట దేవుడు. ఒక నరమాతృనితో లేదా ఒక సృష్టింపబడిన ఒక వ్యక్తితో సృష్టికర్త. నిజానికి ఈ మధ్య ఒక సిద్ధాంతం నడుస్తుంది, ఆత్మ విభజన సిద్ధాంతం. దానికన్నా పరమ చెత్త సిద్ధాంతం మరొకటి లేదు. ఆ సిద్ధాంతం ఏంటంటే జస్ట్ అవగాహన కొరకు, ఆత్మ విభజన సిద్ధాంతం అంటే ఒక ముద్దలో నుండి అనగా ఒక చపాతీ పిండి తీసుకోండి, ఆ చపాతీ పిండిలో నుండి ఒక పిండి బయటకు వచ్చింది అనుకోండి, దీని మూలం ఏది? ఆ పిండే, పెద్ద పిండే కదా. అలాట దేవుడు ఒక పిండట, ఒక పదార్థమట, ఆ పదార్థంలో నుండి భాగాలు భాగాలు భాగాలుగా మనం వచ్చేసామట దేవునిలో నుండి. ఆ మొట్టమొదటి ముద్దగా బయటకు వచ్చింది ఎవరో కాదట, యేసుక్రీస్తు వారట. మార్చొద్దు సౌండ్. యేసుక్రీస్తు వారు మొట్టమొదటి ముద్దగా బయటకు వచ్చారట. రెండో ముద్ద ఎవరు? మూడో ముద్ద ఎవరు? నాలుగో ముద్ద ఎవరు? ఆ తర్వాత ముద్దలో మనందరికీ మూలం ఎవరు అంటే మనం దేవునిలో నుండి వచ్చేసామట. ఈ ఆత్మ విభజన సిద్ధాంతం ఇది నిజంగానే చెప్తాను పరమ చెత్త సిద్ధాంతం. మనం దేవునిలో నుండి వస్తే మనం పాపం చేస్తే మూలం పాపం చేసినట్ట అంటే దేవుడు పాపం చేస్తాడా? దేవుడు పాపం చేయగలడా? ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమైనా చేయగలడా? ఇప్పుడు ఆయనే చేయలేనప్పుడు ఆయనలో నుండి వచ్చిన ముద్ద దేవుళ్ళమైతే మనం ఎట్లా పాపం చేస్తాం? కొంచెం లాజిక్గా ఆలోచిస్తేనే ఇది చెత్త సిద్ధాంతం అని అర్థమైతే, ఇప్పుడు భుజాన్ని వేసుకుని మోస్తున్నారు, పక్కన పెడదాం. ఇప్పుడు అసలు దేవునిలో నుండి వచ్చిన వారం కాదు, మనం దేవుని చేత సృజింపబడిన వారం. యోబు గ్రంథంలో దేవుని ఆత్మ నన్ను సృజించెను అనే మాట చాలా స్పష్టంగా ఉంటుంది. కనబడదా ఈ కంటి కంటే? ఈ కంటికి యుగ సంబంధమైన దేవత గురుడితనం కలగజేస్తే ఆ మాటే కాదు, ఏ మాట కనబడదు. ఎందుకంటే ఇక్కడ ఉండవు, ఇవి ఇక్కడికి ఎక్కుతాయి, అప్పుడు ఏదైనా మాట్లాడతాం. సరే, సందర్భంలోనికి వద్దాం. దేవుడు మట్టి పాత్ర అయిన మోసేతో, పనికిరాని వ్యక్తి మోసే దేవునితో కంపేర్ చేసుకుంటే, అతడు విద్యా ప్రావీణ్యుడు కావచ్చు, యుద్ధవీరుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ దేవునితో కంపేర్ చేస్తే దేవుడు ఒక మనిషితో ఎలా మాట్లాడుతున్నాడు అని అంటే ముఖాముఖిగా మాట్లాడుతున్నాడట. ఎంత దగ్గరగా మాట్లాడుతున్నారంటే మిగిలిన వ్యక్తులతో ముఖాముఖిగా మాట్లాడని దేవుడు ఈ మోసే గారితో మాత్రమట ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడట. జస్ట్ 30 అధ్యాయులు తిరిగేసరికి దేవునికి స్నేహితుడు అయిపోయాడు. ఎవరు? మోసే. ఎంత దగ్గరగా అయిపోయాడంటే మోసేకి దేవుడు ఒకరోజు అహరోను మిరియాములు మోసే మీద తిరగబడతారు. కొంచెం సౌండ్ నాకు ఇంకా. అహరోను మిరియాములు మోసే మీద తిరగబడినప్పుడు వాళ్ళు ఎలా సనుగుతారు. ఆ సందర్భం ఏంటంటే మోసే గారు కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. నిజానికి మోసే గారు చేసింది తప్పే. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, ఆ తప్పుని ఏ తప్పు అయితే చేశాడో అదే తప్పుని కార్నర్ చేస్తూ మాట్లాడాలి, అంతే కదా? అంతేనా? ఇప్పుడు నేను దొంగతనం చేశాను అనుకో, నువ్వు వ్యభిచారురా అంటే ఎలా ఉంటుంది నాకు? నేను చేసింది ఏంటి? దొంగతనం. నాకు పెట్టిన పేరేంటి? చాలా తప్పు కదా, అంతే కదా? నేను ఏదైతే చేశానో, నువ్వేదైతే చేసావో దాన్ని కార్నర్ చేసి ఇది మార్చుకో లేకపోతే పోతావు అని డైరెక్ట్గా చెబితే తప్పు లేదు. తప్పుని ఖండించడం అది సరి అయిన పద్ధతి. అయితే మోసే అహరోను మిరియాములు మోసే గారట వివాహం చేసుకున్నారట. మోసే, తప్పు చేస్తున్నావు, ఇలా చేసుకోవడం ఇది మంచి విషయం కాదు, ఒకవేళ ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం, నువ్వు చేసే తప్పు సరి చేసుకుంటే బాగున్నావు. కానీ వారు అలా అనలేదట. మోసే మాత్రమే నాయకుడా? మేము నాయకులం కాదా? దేవుడు మోసేతోనే మాట్లాడా? మాతో మాట్లాడ్డా? మోసే మాత్రమే మమ్మల్ని విడిపించాడా? మోసే మాత్రమే నడిపించాడా? మోసేకి తోడున్న దేవుడు మాకు లేడు అనుకుంటున్నారా అని ప్రగల్భాలు పలికి జరిగిన విషయం ఒకటి, పాయింట్అవుట్ చేయాల్సిన విషయం ఒకటి,
అడగాల్సిన విషయం ఒకటి, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ రోజు ఈ విషయాన్ని పక్కన పెట్టేశారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. సంబంధం లేని గొడవల్లోనికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తిని దోషిగా నిలబెడతారు. చాలా తప్పది. ఏదైతే తప్పు చేస్తే తప్పని చెప్పు, అది తప్పు కాదు. సంబంధం లేని విషయాల్లోనికి సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి నువ్వే మూలకర్త అంటే అది ఎంత నవ్వుల పాలైపోయే విషయమో. ఆ రోజు మోసే గారు చేసిన తప్పుని కారణాలు చేయట్లేదు, సరాసరి మోసే గారి పిలుపుని తప్పు పడుతున్నారు అక్కడ. ఒకసారి చూద్దామా సంఖ్యాకాండం, మరలా అక్కడికి వెళ్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం. మోసే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండేను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోన్లు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోసే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. చాలా జాగ్రత్తగా, సంబంధం లేకుండా ఒకరిని కారణాలు చేసేసి ఆయన తక్కువ చేసేసి వాడిని ఏదో లెక్కించపరిచేసి ఏదో విధంగా నాశనం చేసేద్దామని చూస్తే ఆ వ్యక్తుల పక్షాన దేవుడు నిలబడతాడు. ఆ రోజు కూషు దేశపు స్త్రీని మోసే వివాహం చేసుకున్నాడు. తప్పో ఒప్పో తప్పే. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, నువ్వు చేస్తున్నది తప్పని ఈ విషయంలో హెచ్చరించాలి. అదంతా పక్కన పెట్టి మోసేతోనే మాట్లాడా, మాతో మాట్లాడలేదా? వారు మోసే మాత్రం చేతనే యెహోవా పలికించేనా, ఆయన మా చేతను పలికింపలేదా? ఈ మాటలన్నీ మాట్లాడుతుంటే విషయాన్ని పక్కన పెట్టి పనికిరాని విషయాన్ని తెర మీదకి తీసుకొస్తే ఈ మాటలన్నీ ఎవరు విన్నారట? అంటే మన దేవుడు ఊరకే చూస్తూ ఉండేవాడు కాదైనా మనం మాట్లాడే ప్రతి మాట వింటాడు. వ్యక్తులు లేనప్పుడు ఆ వ్యక్తి కొరకు మనం ఏవేవో చెప్తున్నాం అనుకో, జాగ్రత్త, పక్కన ఆ వ్యక్తి లేకపోవచ్చు, కానీ ఆ వ్యక్తి పక్షాన వినే యెహోవా విన్నాడు, ఆయన వింటాడు. ఆయన ఆ రోజు మోసే కొరకు మాట్లాడుకుంటుంటే ఆ రోజు దేవుడు విన్నాడు. ఈరోజు మోసే కొరకే కాదు, లేని వ్యక్తి కొరకు మనం మాట్లాడుకుంటే ఆయన వింటాడు. లేని వార్తను మనం పుట్టిస్తే ఆయన చూస్తాడు. లేనిపోని విషయాల్ని ఏ విషయం మీద అయితే పాయింట్అవుట్ చేయాలో ఆ విషయాన్ని పక్కన పెట్టి సంబంధం లేని విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చి దోషిగా నిలబడితే ఆ దోషిగా నిలబెట్టిన ఆ వ్యక్తి పక్షాన దేవుడు నిలబడి మీరందరూ ఒకసారి లైన్లోకి వచ్చింది అన్నాడు. ఆ రోజు మోసే నువ్వు, అహరోను నువ్వు, మిరియాము నువ్వు, మీ ముగ్గురు అర్జెంటుగా పాలెం దగ్గర రండి, గుడారం దగ్గరకని దేవుడు పిలిచాడు. వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్నారు, యెహోవా మాట వినును, మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారంనకు రండని హఠాత్తుగా ఇక వెంటనే మోసే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండింది. చూడండి, మోషేకి దేవునికి ఎంత సన్నిహిత బంధం ఉందో దేవుడే డైరెక్ట్గా మోసే కొరకిస్తున్న సాక్ష్యం ఇది. ఏ టైంలో? మోసే మీద నేరారోపణ చేస్తున్నప్పుడు దేవుడే మోసే పక్షాన్ని నిలబడి అర్జెంటుగా మీ ఇద్దరు ఇలా రండి లైన్లోకి, మీరు వచ్చి నేను ఏం చెప్తానో వినండి అని మోసే కొరకు చెప్తున్నారు. సరే, నేను మీతో మాట్లాడుతున్నాను అంటున్నారు కదా, మీ చేత పలికించానని మీరు అంటున్నారు కదా, మంచిదే. ఎందుకంటే అహరోను మిరియాములు చెడ్డోళ్ళు ఏమీ కాదు. సిగరెట్లు కాలుస్తారా? బూతులు మాట్లాడతారా? వ్యభిచారాలు చేస్తారా? ఏమీ చేయరు, మంచోళ్ళే, మంచి వ్యక్తులే. అయితే ఇలాంటి మంచోళ్ళు కూడా ఒక సాత్వికుడి మీద కలగజేసుకుంటే దేవుడు వచ్చి అన్నారు, వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినుడి, మీ ఇద్దరిలో ప్రవక్త ఉండిని ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. మీరు ప్రవక్తలు అనుకోండి, మీరు నిజంగానే నేను మీ చేత పలికించాను, మిమ్మల్ని బట్టి నడిపించాను అని మీరు అనుకుంటే ఓకే, సరే. ఒకవేళ మీరు ప్రవక్తలు అయితే మీతో ఎలా మాట్లాడతానో తెలుసా? నేను మీరు నిద్రపోతున్నప్పుడు కలలో వచ్చి మాట్లాడతాను మీతో. కళకి దర్శనానికి తేడా తెలుసు కదా? కళ అంటే నిద్రపోయినప్పుడు సోయలేనప్పుడు మన ఆలోచనలోంచి పుట్టుకొచ్చేది కళ. దాంట్లో మన ప్రమేయం ఏమీ ఉండదు, దానికి అది జరిగిపోద్ది. దర్శనం అంటే మనం స్పృహలోనే ఉంటాం, మనకు ప్రత్యక్షంగా కనబడుద్ది, మనం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇది దర్శనం. రెండింటికి వ్యత్యాసం ఇది. ఇంకా డీప్గా ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు ప్రవక్తలు అనుకో, మీతో ఎలా మాట్లాడతానంటే కళలో వచ్చి మాట్లాడతాం మీతో.
కానీ నేను మోసేతో ఎలా మాట్లాడతానో తెలుసా? ముఖాముఖిగా దర్శనమిచ్చి మాట్లాడతా. మీకు మోసేకి ఎంత వ్యత్యాసం అంటే, మీతో కలలో మాట్లాడతా, మీతో నా స్వరాన్ని మాత్రం వినిపిస్తా, మీకేం జరుగుతుందో తెలియనంతగా మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఏం చేయాలో చెబుతాను. కానీ మోసేతో అయితే అంటూ ఆయన మాట్లాడుతున్నాడు, నా సేవకుడైన మోసేతో అయితే ఏమంటున్నాడంటే, మీతో ప్రవక్త నుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోసే అట్టివాడు కాదు, అతనితో నేను కలలో మాట్లాడను. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభామములతో ఏదో తెలిసి తెలియకుండా అతనితో ఏం చెప్పను. నేను అర్థమయ్యి అర్థమవునట్టుగా, కనిపించి కనిపించినట్టుగా, తెలిసి తెలియనట్టుగా అసలు నేను అలా ఏమీ మాట్లాడను. గూఢవాక్యాలతో ఏదో ఒక హింట్ ఇచ్చి మాట్లాడను నేను మోసేతో. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనోడు మోసే. అలాంటి వ్యక్తితో నేను ఎలా మాట్లాడతానంటే, నేను గూఢభామములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడతా. ఒక మట్టి పాత్రతో మహనీయుడైన ప్రభు దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడతాడా? 30 అధ్యాయాలు దాటేసరికి మోసే దేవుని ముఖాముఖిగా చూసి ఆయనతో స్నేహితుల్లా సంభాషిస్తాడట. ఇది కదా ఎదుగుదలంటే, ఇది కదా దేవుణ్ణి అనుభవించడం అంటే, ఇది కదా దేవుళ్ళు ఆనందించడం అంటే. దేవుణ్ణి స్నేహితులుగా కలిగిన వారముగా ఈరోజు మనం ఉన్నామంటే, కనీసం దేవుణ్ణి దేవునిగా కూడా గుర్తించలేని దిగజారిన స్థితిలో మనం ఉన్నాం ఈరోజు. మోసే ఫ్రెండ్ దేవుడట. ఈరోజు అదే దేవుడు కూడా మనకు కూడా వాగ్దానం ఇచ్చాడు కొత్త నిబంధనలో, ఇక మిమ్మల్ని నేను దాసులని పిలవను, మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాడు. కానీ ఆ మాట అలానే ఉంది, ఆయనతో ఫెలోషిప్ చేసేవారు ఎవరు లేరు. కానీ మోసే చూడండి అబ్బా, ఆయన జీవితం 40 ఏళ్లలో ప్రారంభమైంది. 40 ఏళ్ల తర్వాత 80 వచ్చినప్పుడు మరలా ఆయన జీవితాన్ని ఒకసారి చూసుకుంటే, ఈ 80 మధ్యలోనే 30 అధ్యాయాలు జరిగేసరికి దేవుడు ముఖాముఖిగా ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు వచ్చి మాట్లాడతాడట. దేవుడు మోసే గారి జీవితంలో ఎంత కలగ చేసుకున్నాడంటే, సొంత అన్న సొంత సహోదరుమని ఇద్దరు వ్యతిరేకమైపోతే మోసే పక్షాన దేవుడు నిలబడి, మోసే విషయంలో జాగ్రత్త, అతడు నా స్నేహితుడు, అతడు నా సేవకుడు, అతడు నా కుమారుడు, మీరు ఎలా పడితే అలా నా సేవకులు జోలికొచ్చి మీరు మాట్లాడుతున్నారని అంటే నేను వినట్లేదు అనుకుంటున్నారా? నేను చూడట్లేదు అనుకుంటున్నారా? ఆకాశమందున్న నేను, భూలోకమందు మీరు ఏం ఆలోచిస్తున్నారో ఎరిగిన నేను, మీ మాటలు నా చెవికి వినబడవనుకుంటున్నారా? జాగ్రత్త. ఒక వ్యక్తి కొరకు మనం మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి పక్షాన దేవుడు వింటున్నాడని నీకు అర్థం కాకపోతే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి కొరకు మనం మాట్లాడొద్దు. ఒక వ్యక్తికి సంబంధం లేని విషయంలోనికి తీసుకొచ్చి ఆ వ్యక్తిని కార్నర్ చేసి దోషిగా నిలబెట్టొద్దు. ఆ రోజు మోసే పక్షాన్ని నిలబడితే, మోసే దేవునికి ఎంత దగ్గరగా ఉంటే దేవుడు వచ్చి కలగజేసుకుంటాడండి. ఎంత దగ్గర వ్యక్తి కాకపోతే సడన్గా వచ్చాడట. అక్కడ ఉంది హఠాత్తుగానే పదం ఉంది. అంత అర్జెంటుగా ఎందుకు రావాలి దేవుడు? హఠాత్తుగా వచ్చి వారి మధ్యకు వచ్చి ఆయన అంటున్నాడు కదా, అర్జెంటుగా మీరు ప్రత్యక్షపు గుడారం దగ్గరకు రండి. హఠాత్తుగానే పదం ఎప్పుడు వాడతాం మనం? సడన్గా మనకి అలా నిలబడి ఉండగానే ఏదో ఒకటి ప్రమాదం ఒక్కసారిగా జరిగిపోతే, ఇంత సడన్గా జరిపింది, హఠాత్తుగా ఊహించలేదు, ఒక్క సెకండ్లో నా ప్రాణం పోదును అని ఈ టైంలో కదా ఉపయోగించేది. పరలోకమందున్న దేవుడు తన మహిమని హఠాత్తుగా అక్కడ దింపి ఆయన స్వరంతో ఒకసారి ఇక్కడికి రండి, నా మోసే కొరకు నేను మాట్లాడాలి అంటున్నాడంటే, మోసే యొక్క మెచ్యూరిటీ ఎలా ఉంది ప్రభువులో? నా వ్యూ అర్థమవుతుంది అనుకుంటా మీకు. సొంత అన్న సొంత సహోదరుమని తిరగబడితేనే దేవుడు చూస్తూ ఊరుకోలేదట. ఆ రోజు వచ్చి మాట్లాడుతున్నాడు. మాట్లాడి, మోసే అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఆ మోసేతో నేను ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. మీరు ఎప్పుడైనా చూసారా? అహరోను మిరియాములు మీరు ఎప్పుడైనా నా స్వరూపాన్ని నిదానించి చూసారా? మోసే గుడారంలో బయటకు వస్తుంటే ఆ మెరుస్తున్న ముఖాన్ని, ఆ ప్రజ్వలిస్తున్న ముఖాన్ని మోసే అహరోనులు చూడగలిగారా? దేవుని చూసి ఆ రోజు గుడారంలో నుండి బయటకు వస్తాడు మోసే. ఆ వస్తున్నప్పుడు పాలెము వెలుపులో ఉన్న వారు అందరూ ముసుగులేసుకున్నారు, చూడలేకపోయారు మోసే ముఖాన్ని. ఆ ముఖాన్ని, ఆ తేజస్సును కప్పడానికి మరలా మోసేనే మరలా ముసుగేసుకున్నాడు, వారు చూడలేకపోతున్నారని.
మోసే అహరోనులు అహరోను మిరియాములు మోసే ముఖం మీద ప్రజ్వలించిన దేవుని మహిమనే చూడలేనప్పుడు మోసే ముఖాముఖిగా చూసిన ఆ దేవుణ్ణి నిదానించి చూడగలరా? దేవుని వెలుగు మోసే మీద పడితేనే చూడలేకపోయారు అహరోను మిరియాములు. కానీ మోసే అయితే దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తాడట. చాలా దగ్గర సంబంధం ఉందట. అంతే కదా, ఆయన అంటున్నాడు, నన్ను నిదానించి చూస్తాడు. ఆయన నాతో చాలా దగ్గరగా మాట్లాడతాడు. ఒక స్నేహితుడితో, ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడతాడట. దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడు కాబట్టే ఈరోజు దేవుడు మనకు చులకన అయిపోయాడు. అందుకే యేసుక్రీస్తు వారిని మనకి బ్రదర్ని చేసేశారు కదా. అందుకే దేవుడు తగ్గించుకుని మట్టి పాత్రలమైన మన దగ్గరకు వచ్చి మనల్ని ప్రేమించి కౌగుల్లో చేర్చుకుంటే మనకి కొమ్ములు మొలిచి ఈరోజు మనకు అన్నయ్య అయిపోయాడు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముందండి? సహోదరుడు అని పిలిచాడు కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు పిలిచి ఈరోజు అన్నయ్య అంటావు, రేపొద్దున ఏదో అంటావు. వరుసలు కలుపుకుంటూ పోతే రేపొద్దున ముసలోడు అయిపోడు. తండ్రి మా తాతయ్య అంటావేమో, మరి మీ డాడీ గారు ఉన్నారు కదా ఎదరా. చాలా తప్పది. దేవుడు చేసుకుని మోసే చూడండి, తనకు ముఖాముఖిగా వచ్చి స్నేహితుడిగా ఉన్న, తనని నిదానించి చూస్తున్న, ఆయన దర్శనం రూపంలో ఎప్పటికప్పుడు ప్రభుతో సంభాషిస్తున్న, ఏ రోజైనా ప్రభుని తోలనాడు మాట్లాడాడు మోసే? ఎప్పుడైనా తోలనాడు మాట్లాడలేదు. ఇంకా పైపెచ్చి ఏమంటాడో తెలుసా? నువ్వెప్పుడు నాతోనే ఉండాలయ్యా, నువ్వు నా స్నేహితుడిగా నాకున్నావు కదా, నన్ను స్నేహితుడిగా భావించుకున్నావు కదా, ఒకసారి నీ మహిమను నాకు చూపించవా? నిన్ను చూడాలని ఉంది, ఇంకా ఇంకా నీ మహిమను నేను చూడాలి, నీ ముఖాన్ని నేను చూడాలని అడుగుతాడు 33వ అధ్యాయంలో నిర్గమకాండంలో. వెళ్దాం అక్కడికి. ఇక్కడ ఇంకా దేవుడు ఎలా చేసుకుంటున్నాడంటే, ఎప్పుడైతే అహరోను మిరియాములు తిరగబడ్డారో మోసే గూర్చి దేవుడే సాక్ష్యం ఇస్తూ, అప్పుడు దేవుడు తన మీద చేసుకుని, మీరు మోసేకి విరోధంగా మాట్లాడారని అంటే, మోసే నా పక్షాన నిలబడితే మీరు నా మీద విరోధంగా మాట్లాడారని మర్చిపోద్దు మీరు అని చెబుతూ కిందకి మాట్లాడుతున్నాడు. చదువుదాం 9వ వచనం. కాబట్టి నా సేవకుడైన మోసేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను, మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టుగలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టుగలదిగా కానబడని. ఏమైంది? ఏమవ్వడం ఏంటి? దేవుని స్నేహితుడైన, దేవుని సేవకుడైన మోసే మీద తిరగబడితే మిరియాము సంపాదించుకున్నది ఏంటి? కుష్టి. ఏమొస్తుంది? దేవుని పక్షాన నిలబడిన వ్యక్తుల మీద తిరగబడితే. నేను అందరి కోసం మాట్లాడతలేదు, ఏ వ్యక్తి నా దృష్టిలో లేడు, కేవలం మోసే మాత్రమే ఉన్నాడు. మళ్ళీ ఎవరినో మనసులో పెట్టుకుని చెప్తున్నాడు, ఎవరినో అన్ని పక్కన పెట్టండి. నా మనసులో ఉన్నది దేవుడు. కొన్ని సందర్భాల్లో నా మనసులో ఉన్నది బివై లాజరస్ ప్రసన్న బాబు గారు, అంతే. ఇంతకన్నా ఇంక డైరెక్ట్గా ఏమీ చెప్పలేను. ఎందుకంటే ఆయన మాటలు అశ్లీలమైన పదజాలాల కన్నా దారుణమైన పదజాలాలతో ఈరోజు మన ప్రభువుని, మన రక్షకుణ్ణి, మన దేవుణ్ణి, మనల్ని కాపాడిన జీవాధిపతిని తోలనాడి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంకెవరు లేరు నా మనసులో. ఆ రోజు మోసే పక్షాన నిలబడితే దేవుడు ఆ రోజు మోసే మీద స్టాండింగ్ తీసుకుని, మీరు ఎందుకు భయపడట్లేదు మోసేతో మీ ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుతున్నట్టు? నేను మోసేతో డైరెక్ట్గా మాట్లాడుతున్నానంటే మోసేలో లోపాలు ఉంటే నాకు తెలీదా? మోసే తప్పు చేస్తే నేను చూడట్లేదు అనుకుంటున్నారా? మోసే ఎలా పడితే అలా తిరిగితే నేను వదిలేస్తాను అనుకుంటున్నారా? మాట్లాడేటప్పుడు జాగ్రత్తని మిరియామకి దేవుడు హెచ్చరిక చేశాడు. హెచ్చరిక కాదు, అక్కడతో వదలలేదు. మీరు భయపడలేదు కాబట్టి, మోసేని తక్కువ చేశారు కాబట్టి, సంబంధం లేని విషయంలో సంబంధం లేని మాటలు మాట్లాడారు కాబట్టి, మీరు ఆ వివాహం విషయంలో మోసేని తప్పు పడితే నేను కలుగు చేసుకోపోదునేమో, కానీ మీరు తప్పు పట్టింది నా పిలుపుని తప్పు పట్టారు. మోసేనే పిలిచాడా, మోసేతోనే మాట్లాడా, మోసే నడిపించాడని పిలిచిన వాడిని నన్ను తప్పు పడుతున్నారు అంటే, మోసే మీద తిరగబడుతున్నారంటే నా మీద మీరు తిరగబడ్డారు. మీ గతి ఏంటి అని అంటే, చివరికి మిరియాము సంపాదించుకున్నది కుష్టి. కానీ మోసే ఎంత మంచివాడు అంటేనండి, అంతే. దేవుడిని అనుభవించేవాడు ఎలా ఉంటాడంటే, తన మీద ఎన్ని నిందలేసినా, తన సొంతోళ్ళు ఎదురు తిరిగిపోయినా, తన స్నేహితులు వెనకాల తిరిగి వెన్నుపోటు పొడి చేసినా, నమ్మిన వారే కృతజ్ఞత లేనివారు, మరి బైబిల్లో ఉంటుంది మనకు ఆ మాట, కృతజ్ఞత లేనివారు అనగానే మేలును పొందుకొని కూడా మర్చిపోయి వెన్నుపోటు పొడిచే దారులు ఉంటారు, నమ్మక ద్రోహులు. ఇలాంటి వారి వెనకాలన్నా దేవుణ్ణి అనుభవించే వ్యక్తి కిమ్మని ఒక మాట కూడా మాట్లాడు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోడు. ఈ సందర్భం అంతా చదవండి. మోసే ఎక్కడైనా నోరు తెరిచినట్టుందా ఈ సందర్భంలో?
మోసే పక్షాన దేవుడు మాట్లాడాడు. మన మీద లేనిపోని నిందలేస్తున్నారు అనుకోండి, మనల్ని మనవారే కాదన్నారు అనుకోండి, మనం తప్పు చేయకపోయినా నువ్వు నేరస్తుడు అని వేలెట్టి చూపించారు అనుకోండి, ఏదైనా నిన్ను తృణీకరించి మాట్లాడితే నువ్వు సమాధానం చెప్పకు, నువ్వు సైలెంట్ అయితే నీ పక్షాన దేవుడు మాట్లాడతాడు. మోసే సైలెంట్ అయితే మోసే పక్షాన దేవుడు కలగజేసుకుని దేవుడు మాట్లాడాడు. ఈ సంభాషణ అంతా జరిగిపోయిన తర్వాత ఎవరైతే తిరగబడ్డారో ఆ కుష్ఠరోగం వచ్చిన ఆ స్త్రీ కొరకు, మిరియాము కొరకు మరలా మోసే గారు విజ్ఞాపన చేస్తే తప్ప ఆ వ్యాధి పోలేదు. మోసే ఎక్కడ మాట్లాడాడు అంటే ఎంత మంచోడు అంటే, దేవుని మనసు కలిగిన వాడు, దేవుని స్నేహితుడు అంటే ఎలా ఉంటాడో మోసే యొక్క ఎదుగుదల చూడండి. తన మీదకి వచ్చినప్పుడు ఎప్పుడు తను నోరెత్తి మాట్లాడలేదు. ఈ సందర్భంలో ఎప్పుడైతే తన అక్కకి కుష్ఠరోగం వచ్చిందో మిరియాముకి, వెంటనే ఆ మిరియామును ప్రేమించి, ప్రభువా దయచేసి ఈమెను, మోసే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. ఎవరైతే తిరగబడ్డారో వారి బాగు కొరకు మరలా మోసే ప్రార్థన. చూడండి ఆయన ఎదుగుదల ఎలా ఉందో. ఇక్కడ 3 అధ్యాయంలో ప్రారంభమైంది, నిర్గమకాండ 3 అధ్యాయంలో ఆయన పిలుపు, ఆయన స్నేహం, ఆయన బంధం, ఆయన ఫెలోషిప్ ఎంత దృఢంగా కొనసాగుతుందో. ఎదుటివారి యొక్క మేలు కొరకు విజ్ఞాపన చేస్తే మోసే యొక్క ప్రార్థనకి జవాబు క్షణాల్లో వచ్చింది. అక్కడ క్షమించండి, కొన్ని రోజుల్లోనే వచ్చింది. మోసే చేసిన విజ్ఞాపనకి వెంటనే సమాధానం వచ్చింది ఆ రోజుల్లోనే. అంటే ఒక వ్యక్తి ఎలా ఎదగాలి అని అంటే, పిలిచినప్పుడే నేను రక్షింపబడిపోయానని ఆనందపడడం కాదు విశ్వాసకు ఉండాల్సిన ఆనందం. దేవుని చేత వాడబడుతున్నాను ఇది కాదు మనకు ఉండాల్సిన ఆనందం. దేవుడు ఎవరినైనా ఎలా అయినా ఎప్పుడైనా ఎక్కడైనా వాడేసుకుంటాడైనా. ఇప్పుడు ఒకప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇప్పుడు పెద్ద మంటను వెలిగించడానికి ఒక అగ్గుపుల్ల కావాలి. ఆ మంటను వెలిగించిన తర్వాత ఈ అగ్గుపుల్లను పట్టుకెళ్ళి బీరువాలో పెట్టుకుంటామా? ఏం చేస్తాం? అదే మంటలు ఇసిరేస్తాం, పక్కన పడేస్తాం, అంతేనా? కానీ ఆ మంటను వెలిగించడానికి అగ్గుపుల్ల అవసరమే. కానీ మంట వెలిగిన తర్వాత అగ్గిపుల్ల అవసరం లేదు. ఈరోజు దేవుని చేతిలో అగ్గిపుల్లలుగా వాడబడడానికి ఇష్టపడుతున్నారు తప్ప దేవునితో ఏకాంతంగా, దేవునితో సహవాసం కలిగి ఆయన అనుభవించడానికి ఇష్టపడేవారు చాలా తక్కువ. మోసే అలాంటోడు కాదు. ఆయన వాడబడతాడు, దేవునితో సహవాసంలో ఉంటాడు, ఆయన ఫలిస్తాడు, ఆయన వెలిగిస్తాడు, అనేక మందికి దీవెనకరంగా ఉంటాడు. ఎట్ అ టైం అదే సమయంలో దేవునితో కూడా స్నేహితుడిగా ఉంటాడు. ఇది దేవుడు మన నుండి కోరుకునేది. దేవుడు తన జీవితంలో కలగజేసుకునే అంత ఎత్తుకి ఆ రోజు మోసే ఎదిగారు. ఇప్పుడు 33 అధ్యాయం చదువుతాం, నిర్గమకాండం 33 అధ్యాయం. ప్రజలందరూ ఆ మేఘస్తంభము లేచి ప్రతివాడును తన గుడారము ద్వారమందు నమస్కారము చేయుచుండ్రి. మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టు యెహోవా మోసేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ముఖాముఖిగా ఇంత ఎత్తుకి ఎదిగిపోయిన మోసే గారికి ఆ రోజు జరుగుతున్న సందర్భం మీరు ఇంటికి వెళ్ళక చదవండి, టైం అయిపోతుంది. ఇక ఆ రోజు సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీయులు బానిస సంఖ్యల నుండి విడిపించి కనాను భూభాగానికి నడిపిస్తున్న ప్రయాణంలో ఐగుప్తు దాటినది మొదలుకొని మరలా వారి యొక్క మానవ స్వభావాన్ని, దుష్ట స్వభావాన్ని దేవుని కనపరుస్తూనే వచ్చారు. ఎర్ర సముద్రం పాయలయ్యేంత వరకు ఒక ఎత్తు, పాయలైన తర్వాత ఒక ఎత్తు వారి జీవితం. ఒకవేళ కీడు ఎదురుగా ఉంటే దేవా 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 అని ఏడుస్తూ ఉండేవారు. అదే మేలు జరిగిన తర్వాత మరలా ఆ దేవుని మీదే సనిగేవారు. మాకు మాంసం ఏది, మాకు నీళ్ళేయి, అరణ్యంలో తెచ్చి పెడతారు మరి నీకు చికెను. దేవుని యొక్క విలువ అర్థం కాలేదు ఆ రోజు. మనిషి త్వరగా మర్చిపోతాడన్న గుర్తదే. ఎర్ర సముద్రం పాయలైన నెల 15-16 రోజులకే మరలా దేవుని మీద సనిగారు, మాకు మాంసం కావాలని. ఇలాంటి వాళ్ళు ప్రతిసారి మోసే మీద, అహరోను మీద, దేవుని మీద సనుగుతూనే వచ్చారు. ఇక దేవుని కోపం వచ్చింది. దేవుని కోపం వచ్చి, మోసే వాళ్ళని తీసుకుని వెళ్ళిపో అర్జెంటుగా, నేను మీతో రానిక. మీతో వచ్చాననుకో, మీరు చేస్తున్న క్రియలను బట్టి మీ ప్రజలు చేస్తున్న, అప్పటి వరకు దేవుడు నా ప్రజలు అనేవాడు. ఈ సందర్భానికి వచ్చేసరికి మోసే నీ ప్రజలయ్యా అంటే ఎంత దిగజారిపోయారో చూడండి ఆ రోజు ఇశ్రాయేలీలు. నీ ప్రజలను నువ్వు తీసుకుని అర్జెంటుగా వెళ్ళిపో, నేను రానిక, నీతో రాను, నీతో వస్తే వాళ్ళని చంపేస్తాను నేను. మొదటి 3 వచనాలు అదే కనబడుద్ది. నువ్వు వెళ్ళిపో అంటే మోసే ఎంత ఘనంగా దేవుణ్ణి అనుభవిస్తున్నాడు అక్కడ అర్థం అవుద్దండి. నన్ను వెళ్ళిపోమంటున్నావు, వాళ్ళు అక్రమం చేశారు అంటున్నావు, వారు బాగాలేదంటున్నావు, బాగానే ఉంది ప్రభా, కాకపోతే నేను వెళ్ళను అని అంటూ
12వ వచనంలో చెప్తాడు, మోసే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకుని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపిస్తావు? నువ్వు వెళ్ళమంటున్నావు ఓకే, మరి నాతో ఎవరిని పంపిస్తావు? నాతో ఎవరిని పంపకపోతే నేను వెళ్ళను. దేవునితో పెనుగులాట. నాతో ఎవరొకరిని పంపు. ఎవరిని పంపుతావు? నాతో ఎవరిని పంపినా కాదు, నీ సన్నిధి కావాలి నాకు తోడు. కిందకు మాట్లాడుతూ అంటాడు ఆయన, నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు, నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పేదివు కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కడుగునట్లుగా దయచేసి నీ మార్గాన్ని నాకు తెలుపు. తీసుకుపోమ్మంట పెట్టి నన్ను. దేవా, నువ్వు రాకుండా నేను ఎట్లా పోతాను? నువ్వు ఉండాలి నాతో. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా. నా ప్రజలు అంటావేంటి? మొదటి వచనాలు చెప్తాడు, నీ ప్రజలయ్యా, నువ్వు విడిపించిన ప్రజలు, నువ్వు ప్రేమించిన ప్రజలు, నువ్వు అబ్రహాము ద్వారా వాగ్దానం ఇచ్చి పిలుచుకున్న జనము, ఈ మానవాళ అంతటినీ రక్షించడానికి ఏర్పరచుకున్న జనము. వీళ్ళు నీ ప్రజలయ్యా, నా ప్రజలు కాదు, నీ ప్రజలు. ఇలా వదిలేసి ఎలా వెళ్ళమంటో? అందుకైనా దేవుడి దుండి సమాధానం ఎలా పొందుకుంటున్నాడు అంటే 14 వచనం, అందుకైన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుణ్ణి అడుగుతున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళనయ్యా, నీ సన్నిధి నాకు తోడు రావాలి. నన్ను వెళ్ళిపోమ్మంటావేటి? నేను ఒక్కడినే నడిపించలేను, నా వల్ల అవ్వదు. నువ్వు తోడుండాలి. వీళ్ళ మాట వినరు, వీళ్ళ అక్రమకారులే, వీళ్ళ సనిగేవారే, కానీ వారిని పక్కన పెట్టు, వారు నీ జనం. కానీ నువ్వు నాతో ఉండాలి. నేను ఇంత లక్షల మందిని నేను నడిపించాలంటే నీ తోడు కావాలి. నీ మార్గాన్ని నాకు తెలియజేయి, అప్పుడు నేను నిన్ను తెలుసుకుంటాను. చిత్తగించుము, ఈ ప్రజలు నీ ప్రజలు. అందుకే ఆయన దేవుని నుండి సమాధానం ఎంత బాగా వస్తుందంటే, నా సన్నిధి నీకు తోడుగొచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తుంది అనగా మోసే అంటున్నాడు. చూడండి, మోసే, నీ సన్నిధి రాకపోతే ఇక్కడ నుండి నేను వెళ్ళను, మమ్మల్ని తోడుకుని పోకు. నీ సన్నిధి కావాలి. నీతో మాట్లాడితే సరిపోదు ప్రభువా, నువ్వు నాతో ఉండాలి. అది దాని అర్థం. ఈరోజు జ్ఞానం నేర్చుకుంటున్నాం. నేను అంటున్నది అదే. ఎంత చదివామన్నది కాదు, చదివిన దానిని ఎంత ఆచరణలో పెట్టాం, ఎంత నేర్చుకున్నాం, ఎంత సంపాదించుకున్నాం, ఇది కాదు. నువ్వు చదివినది, నీకు అర్థమైనది, నువ్వు విన్నది ఎంతవరకు పాటించావు. మోసే చూడండి, తన జీవితంలో లేఖనాలు ఏమీ లేవు అప్పటికి. దేవునితో సహవాసం చేసి దేవుని పూర్తిగా అర్థం చేసుకుని స్నేహితుడు అయిపోయి, నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉండు, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలంటే ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా పంపించు. నువ్వు రాకపోతే మేము ఒక్క అడుగు కూడా ముందుకెయ్యం. ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకుని పోకు. నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. ఎంత బాగా మాట్లాడుతున్నాడండి మోసే దేవునితో. ఎక్కడ తక్కువ చేయడు మోసే. బతుమాలుకుంటున్నాడు, నువ్వు నాతో ఉండాలయ్యా, నీ మార్గాలు నాకు తెలియాలి, నిన్ను నేను పూర్తిగా తెలుసుకోవాలి. నువ్వు నాతో ఉంటేనే నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్తాను. నువ్వు నన్ను కరుణించావు, నా మీద కటాక్షం చూపావు, నా ప్రజలను క్షమించావని నాకు గుర్తు. నువ్వు నాతో ఉండాలి. నువ్వు మాతో వచ్చటం వల్లనే కదా అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉండి సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పాను. ఎంత బాగా మాట్లాడుతున్నాడండి. మోసేకి స్నేహితుడైతే, దేవుడు మోసేకి స్నేహితుడైతే, మోసే దేవునితో సహవాసులు ఉంటే, అదే కాదయ్యా, నాకు ఇంకా కావాలి, నీ తోడు కావాలి, నాకు నీ నీడ కావాలి. పాటలు పాడడం తెలుసు మనకి, పాటల్ని జీవితంలో అన్వయించుకోవడం తెలియదు మనకి. వాక్యాన్ని కంటతా పట్టడం తెలుసు మనకి, వాక్యాన్ని అనుభూతి చెందడం తెలియదు మనకి. వాక్యం మీద పట్టు సాధించడం తెలుసు మనకి, మన బ్రతుకుల మీద వాక్యపు పట్టును మాత్రం ఉంచుకోవడం తెలియదు మనకి. కానీ మోసేకి దేవునితో ఎలా ఉండాలో తెలుసు, దేవుణ్ణి ఎలా అనుభవించాలో తెలుసు, ఆయన ఎలా బతిమలాడుకుని తోడుగా ఉంచుకోవాలో తెలుసు, ఆయన మార్గాల్ని ఎలా తెలుసుకోవాలో తెలుసు మోసేకి. చివరికి ఇవన్నీ జరిగిన తర్వాత మోసే అంటాడు, ఇది కూడా చాలదయ్యా, నాకు నిన్ను చూడాలని ఉంది. కింద వచనాలు అవే. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదనని మోసేతో చెప్పగా అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపు. నీ మహిమను నాకు చూపించి. అంతటితోనే కాదు, నువ్వు నాతో వస్తావు, నాతో మాట్లాడుతావు, నీ మార్గాలు తెలియజేస్తావు. ఇదే కాదు ప్రభువా, నాకు ఇంకా నిన్ను తెలుసుకోవాలని ఉంది, నాకు నిన్ను చూడాలని ఉంది, నీతో ఉండాలని ఉంది, నీతో కలిసి నడవాలని ఉంది. ఒకసారి నీ మహిమను నాకు కనపరచవా? నా మంచితనం అంది దేవుడు అంటున్నాడు, నా మంచితనం అంతా నీ ఎదుట కనపరుస్తాను,
ఒకవేళ నేను కనబడితే నువ్వు చచ్చిపోతావు, నన్ను ఎవరు చూడలేరంటే, ఏదైనా పర్వాలేదు ప్రవ్వా, నేను చూడాలి, చచ్చిపోయినా పర్లేదు, నేను చూడాలి. దర్శనంలో చూశాడు, ముఖాముఖిగా చూశాడు, ఇక డైరెక్ట్గా నీ మహిమను నాకు కనపరచు. సరే, నువ్వు నా ఫ్రెండ్వు కాబట్టి, నువ్వు నా స్నేహితుడివి కాబట్టి, నువ్వు నా కుమారుడు, నా సేవకుడు కాబట్టి, ఎవ్వరికి లేని ధన్యత నీకు ఇస్తున్నా. ఆ బండ సందుల్లో నిలబడు, నా మహిమ నిన్ను అలా దాటుకుని పొద్ది నా వెనక తట్టు నువ్వు చూస్తావు. ఎంత ఎదిగిపోయాడండి మోసే. నేనెలా ఈ ప్రజలను విడిపిస్తానన్నాడు ఒకప్పుడు. నేనెలా వెళ్తాను ప్రవ్వా, నాకు మాటలు సరిగా రావు, నాకున్న పట్టంతా పోయింది, నువ్వు పిలుచుకున్నావు, నేనెలా ఉంటానని ఇవన్నీ పక్కన పోయి ఈరోజు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు కదా. ఇది దేవుణ్ణి అనుభవిస్తూ, దేవునిలో మనం బలపడుతూ, ఆయన ఫెలోషిప్లో, ఆయన సహవాసంలో, ఆయన సన్నిహిత బంధంలో ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఆయన అనుభవించడం అంటే దేవుడు కోరుకున్నది అదే. మోసే నా స్నేహితుడు అన్నాడు, ఎక్కడో సేవకుడు అని పిలుస్తాడు, ఇక్కడికి వచ్చేసరికి స్నేహితుడు అంటాడు. కొత్త నిబంధనలో మోసే కన్నా గొప్పవాడు ఉన్నాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఇక సేవకుడు, స్నేహితుడు కాదు, నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాడట ప్రభు, సంతోషిస్తున్నాడట. ఎందుక సంతోషం? సూచక్రియలు చేశాడని కాదు, సెకండరీ అది. వాక్యం బాగా చెప్తున్నాడని కాదు, సెకండరీ అది. ఎవ్రీడే ప్రభుతో మాట్లాడతాడు, ఇది ఫస్ట్. ఆయన సహవాసాన్ని కోల్పోవడానికి ప్రభు ఎక్కడ ఒప్పుకోలేదు. ఎక్కడ ఆయన ఒంటరిగా ఉన్నా ప్రభుతో సహవాసం, నలుగురిలో ఉన్నా ప్రభు కొరకు మాట్లాడతాడు. ఆయన ఎవరు లేకపోయినా ప్రభుతోనే ఉంటాడు, అందరూ ఉన్నా ప్రభుత్వం. ఆయన ఏదైనా చేయనివ్వండి, తిన్నా తినకపోయినా ఏదైనా. నిజంగా మనం ప్రభువుని ఆనందింపజేయడం, ఆయన అనుభవించడం అంటే ఏంటంటే, మనం పని చేసుకుంటున్నప్పుడు కూడా ఆయనతో మాట్లాడతాం, మన మొబైల్ చూస్తున్నప్పుడు కూడా ఆయన కోసం చూస్తాం, ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా దిక్కులు చూసుకుంటూ అటు ఇటు ప్రభుతో మాట్లాడుకుంటారు. ఎవరు? ప్రభుతో స్నేహం చేసేవారు, ఎదిగే విశ్వాసి. కేవలం మారి అక్కడే ఉండిపోయిన విశ్వాసి కాదు, ఎదిగే విశ్వాసి ప్రభుతో మాట్లాడతాడు. నేను నీకోసం నేను పూర్తిగా సమర్పించుకుంటున్నాను అంటాడు. ఆ రోజు యెషయా ప్రభు యొక్క మహిమను చూడగానే ఏమన్నాడు? నేనున్నాను ప్రభువా, నన్ను వాడుకో, నేనున్నాను, నీకు నన్ను పంపించు, నేను వెళ్తానన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క మహిమ ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ముఖాముఖిగా చూసినప్పుడు, నేనున్నాను నీకోసం. నిజంగా అనుభవించిన వాడు ఆయన పక్షాన్ని నిలబడతాడు. నిజంగా అనుభవించిన వాడి పక్షాన దేవుడు నిలబడతాడు, మోసే పక్షాన్ని నిలబడినట్టు. ఈరోజు మనం అడగాల్సింది ఒకటే, మోసేలా నువ్వు మాతో ఉండాలయ్యా, నీ మార్గాలు మాకు తెలియాలి, నీ సహాయం మాకు ఉండాలి. మేము అనుభవించలేకపోతున్నాం, నేర్చుకుంటున్నాం కానీ అనుభవించలేకపోతున్నాం. ఈ అనుభవాలు లేకే ప్రభువును కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ అనుభవాలు ఉంటే దేవుని యొక్క గొప్పతనం ఏంటో నీకు అర్థమవుద్ది. ఈ అనుభవాలు ఉంటే దేవుడు నీ కోసం ఏం చేశాడో అర్థమవుద్ది. దేవునితో సహవాసంలో ఉంటే ఎగ్జాక్ట్గా ఆయన ఏంటో నీకు తెలిసిపోద్ది. చెప్పినంత మాత్రాన మీకు ఎప్పటికీ అర్థం కాదు, చూసుకోండి. చెప్పినంత మాత్రాన ఎవరు చెప్పినా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం అంతే. ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తాం, కానీ ఆయన ఏంటో ఎగ్జాక్ట్గా నీకు తెలియాలంటే ఆయనతోనే మాట్లాడాలి, ఆయనే చెబుతాడు. ఆయనతో మాట్లాడడం ప్రార్థన అయితే, ఆయన నీతో మాట్లాడాలి, అది బైబిల్ చదవడం. ఈ రెండు మన జీవితాల్లో ఉంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టు ఉండం. ఏడాది మన జీవితంలో మారుతున్నప్పుడు మెల్లిగా దేవునికి స్నేహితులు అయిపోతాం, పూర్తిగా క్రీస్తు యొక్క సారూప్యతలోనికి మారిపోతాం. ఆయన స్వరూపంలోనికి మారాలనే క్రీస్తు తన స్వరూపాన్ని కలువరిగిరిలో పోగొట్టుకున్నాడు, మరలా స్వరూపాన్ని నీలో చూడాలని, నాలో చూడాలని. లేదు ఇలానే వచ్చాం విన్నాం వెళ్ళిపోతాం అనుకుంటే నేనేమి అన్ను, దేవుడు ఏమి అండు. ఒకరోజు మనందరము జవాబుదారులము క్రీస్తు న్యాయపీఠం మీదట, అప్పుడు సమాధానం చెప్పుకోవాలి. అలా కాకుండా దేవుణ్ణి అనుభవిద్దాం, ఆయనతో సహవాసం చేద్దాం, రోజు రోజుకి ఎదుగుదాం, ఆయన స్నేహభావంతో కలిసి ఆయన తోడును కోరుకుంటూ. పాటల వరకే కాదు, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నిజమే పాటలు మంచివి, ఆ భావం మన జీవితంలో ఉండాలి, అనుభవించడం తెలియాలి. అంటే దానితో ప్రభు మనకు అనుగ్రహించిన గాక. తల వంచని ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, తండ్రి, మోసే గారు ఎలా అయితే దినదినము తండ్రి ఎదుగుతూ ఒకరోజు మీకు స్నేహితుడైపోయాడు, ముఖాముఖిగా మీతో మాట్లాడే అంత ఎత్తుకెదిగిపోయాడు. రోజు రోజుకి మీ తోడులో, మీ నీడలో తన జీవితాన్ని గడుపుకుంటూ మీ మహిమని చూసేంత
గొప్ప జీవితాన్ని తను గడించాడు. దీనికి కారణం మీరు. దీనికి కారణం మోషే అని పిలుచుకున్నది మీరు. వాటి ధన్యత మాకు అనుగ్రహించండి. మోషేని పిలిచినట్టే మమ్మల్ని పిలుచుకున్నారు. మేము పుట్టకముందే మా జీవితాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. అన్నీ నిర్ణయించిన దేవా, మా జీవితాలను కూడా మీ చేతుల్లో పెడుతున్నాం. మాకు ఎల్లప్పుడూ తోడుండి మిమ్మల్ని అనుభవించే అనుభవాల్లోనికి మమ్మల్ని నడిపించండి. మీ చిత్తానుసారంగా బ్రతుకును మాకు అనుగ్రహించి నీకు నచ్చిన సంఘంగా ఈ సంఘాన్ని మారుస్తారని ఆశపడుతూ మరిన్ని విలువైన లోతైన సత్యాల్ని, ఎన్నో విలువైన మాటల్ని తండ్రి మీ కుమారుని ద్వారా మాతో మాట్లాడుతూ ప్రతి వారము బలపరిచారు. ఈ వారము కూడా బలపరచండి. మీ కుమారుని మీరు మరువు చేసి మీ జ్ఞానంతో మీ పరిశుద్ధాత్మ సహాయంతో నింపి మీరే మా అందరితో మాట్లాడి మహిమ పొందుకుంటారని ఆశపడచ్చు